ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ వందనాలు. దేవుని మహాదయను బట్టి ఇది నన్ను మీతో కలిసి ఈ విధంగా మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన ఈ మహా కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఎల్ఎఫ్పిఎఫ్ మినిస్ట్రీస్ దేవుని దర్శనం చొప్పున ప్రారంభించబడి నేటికి 11 సంవత్సరాలు జరుగుతుండగా మరి ఎన్నో అద్భుతమైన మేలులు ఈ పరిచర్య పట్ల ప్రభు జరిగించారు. మరి గర్భఫలాలు లేని మరి గర్భఫలాలు ఇవ్వడం, మరి క్యాన్సర్ రోగులు మరి దేవుని దగ్గరకు వచ్చి బాగు చేయబడడం, అలాగే మరి ఎంతోమంది యవ్వన బిడ్డలో వారి యవ్వన కాలంలో రక్షించబడడం, మరి వారు అలాగే కొంతమంది హాస్టల్ పిల్లల మన దగ్గరకు వచ్చి రక్షించబడి ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడం, ఇలాగ ఎన్నో సాక్ష్యాలు మన మధ్యన ఉంటూ ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి మరి కొన్ని సాక్ష్యాలు మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నాం. త్వరలో మరికొన్ని సాక్ష్యాలు మేము ముందుకు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో మా సావిత్రమ్మ గారు మరి ఆమె గురించి ఒక సాక్ష్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆమెకు మరి చాలా పెద్ద వయసు ఆ తల్లిగారు మరి పెరాలసిస్ వచ్చి మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరి వృద్ధాప్యంలో ఉన్నారు. మరి ఆ పెరాలసిస్ స్ట్రోక్ని బట్టి మరి కాలు చెయ్యి పడిపోవడం అనేది జరిగింది. మరి నర్సాపురం తులసి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. మరి ట్రీట్మెంట్ చేశారు. మరి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. మరి వృద్ధాప్యం కాబట్టి ఇంకా ఆమె నడవలేని పరిస్థితి అని డాక్టర్లు చెప్పడం జరిగింది. మరి ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ మాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి మేము ప్రార్థన చేసాము. అలాగే మాకు తెలిసిన సహోదరులు జాన్ పాల్ గారు కూడా మరి మీటింగ్స్కి వచ్చినాడు. ఆయన మేము వెళ్ళి కలిపి ప్రార్థన చేసాము. దేవుడు ఒక ఉన్నతమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. మరి నడవలేదు ఈమె ఇంకెలాగే మంచం మీద అనుకున్న ఆమెను దేవుడు కొన్ని రోజుల తర్వాత దేవుడు ప్రార్థించిన కొన్ని రోజులకే అతి తక్కువ స్వల్పకాలంలో ఆమె తనంతటాను లేవడం, నడవడం, మరి దేవుని మందిరానికి రావడం ఎంతో గొప్ప సాక్ష్యం. వారి కుటుంబం ఎంతో ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రభువే ఆమెకు దర్శనములో ప్రభు మాట్లాడినట్టుగా ఆమె నోటంటే మన సాక్ష్యం విందాము. ఆమెకి దర్శనంలో మరి నేను కనపడము, మరి ఆమె దేవుని మందిరంలోకి రావడము, ఆమె ప్రభుని వేడుకోవడం, ఇదంతా ఆమెకు కనబడిన తర్వాత దేవుడు స్వస్థత ఆమెకు అనుగ్రహించినట్లుగా ఆమె చెప్తున్నారు. మరి దేవుడికి అసాధ్యమంటే ఏమీ లేదు. ఆ తల్లిగారు మరి ఆమె సాక్ష్యాన్ని ఆమె నోటంట విందాము. ఆమె తడబడుతూ మాట్లాడతారు. కానీ ఆ సాక్ష్యాన్ని విని మీరు అందరూ బలపడాలని ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి ఆమె ఈ సమయంలో కూడా ఈ వయసులో కూడా ప్రభుని ఆరాధించడానికి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడి సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. గోడ అంత పొడుగ్గా ఉంది, అంత పొడుగుంది. ఇలాగ పిల్లని ఒక ఆయన నించొని గోపురం కొట్టి నించున్నారండి. శ్రీవాటం దాటి నించుంటానికి చూశాను. నేను చూసి చిక్కుపోయి ఎవరు బాబు ఎవరు అని ఇలా చూసేటప్పటికి మాయమైపోయారు. మాయమైపోయేటడికి అప్పుడు మెరుపు వచ్చింది నాకు. సరే బాబు తండ్రి వచ్చారు కమ్మలు అని చూసాము. దేవుని చూసాను. తండ్రి నాయన నన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు అనేది అప్పటికి ఏడిసి తండ్రి నేను చూస్తాను నన్ను బాగు చేతండ్రి, నన్ను లేవనెత్త తండ్రి, నాకు కాలు చేయలేని బతుకెందుకు చెప్పండి అని నాకు నేనే ఏడ్చి అలాగే పడికి ఏడ్చి కాసేపు ఏడ్చి పైకి లేచి తండ్రి నువ్వు వచ్చావు, పిల్లోడిని ఎత్తుకుని వచ్చావు తండ్రి అని ఆయనకే నాయన మీకే వందనాలు, నన్ను లేవనెత్తండి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని నాకేం ప్రార్థన వస్తుంది ఇలాగే అనుకున్నాను. తండ్రి నన్ను లేవనెత్తి నన్ను లేక తీసిన తండ్రి అని నా మనసులో అనుకున్నాను. అనుకుంటాడు నన్ను ఎక్కువ వచ్చేసింది. ఆ గోడ మీద పెద్ద స్వరూపు పిల్లలు ఎత్తుకులతో చూశాను. ఇక్కడి నుంచి హాస్పిటల్లోంచి చర్చిలోకి వచ్చాను. అక్కడ మా పిల్లలు ఉన్నారు, ఏంటంటో చెప్పుకుంటున్నారు. ఆ మధ్యకి వెళ్తే అక్కడికి వెళ్ళాను. వెళ్తే నా ఉనికి లేదు, తప్పలేదు, పలకరిస్తున్నా బంతి లేదని అంతే తిరిగడానికి నేను నడిచి వస్తున్నారు. ఇలా నడిచి వస్తుంటే ఏమన్నా అడుగుదామనేటాడు
మాయమైపోయారు. అలాగే అయింది బాబా. దేవుడి సాక్ష్యం దీవించును. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. మీరును రండి, దేవుని కార్యములు చూడండి. ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనుకుంటున్నారా? ఖచ్చితమైన వాక్యముతో ఎదగాలని ఆశ కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మ యొక్క గొప్ప సన్నిధిని అనుభవించాలనుకుంటున్నారా? అయితే రండి, మీ దుఃఖ దినములు సమాప్తి యగును. మన ఎల్ఎఫ్ఈఎఫ్ మినిస్ట్రీస్ ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు బ్లెస్సింగ్ హోమ్ ఇందిరా శాంతినగర్ పెనుగొండలో జరుగును. మరియు రెండవ ఆరాధన మధ్యాహ్నం 2 గంటలకు నక్కవారిపాలెం మొగల్తూరులో జరుగును. మరి దైవ సేవకులు అందించే బలమైన వాక్యాన్ని మీరు చూడాలనుకుంటే సర్వశక్తిమంతుని స్వరం టీవీ కార్యక్రమంలో బ్లెస్సింగ్ ఛానల్లో ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు మరియు ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వీక్షించగలరు. మరియు దేవోక్తి ఛానల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:30 గంటలకు, బుధవారం 11 గంటలకు వీక్షించగలరు. ఇదే మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.